శివోహం భక్తి ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం. శివ ముక్కోటి మరియు ఆరుద్ర నక్షత్ర దర్శన మహోత్సవం గురించి తెలుసుకుందామండి. శ్రీ శోభకృత్నామ సంవత్సరం దక్షిణాయనం మార్గశిర మాసం కృష్ణపక్షం హేమంత ఋతువు బహుళ పాడ్యమి డిసెంబర్ 27, 2023 బుధవారం రోజున వచ్చిందండి. ఆరుద్ర నక్షత్రం ప్రారంభ సమయం డిసెంబర్ 26, 2023 మంగళవారం రాత్రి 10:10 ప్రారంభమవుతుందండి. ముగింపు సమయం డిసెంబర్ 27, 2023 బుధవారం రాత్రి 11:05 ముగుస్తుందండి. శివ ముక్కోటి 2023 సంవత్సరంలో ఆరుద్ర నక్షత్ర దర్శన మహోత్సవం డిసెంబర్ 27, 2023 బుధవారం రోజున ఆరుద్ర నక్షత్ర దర్శనం చేసుకోవాలండి. ఆ పరమశివునికి ఎంతో ప్రీతికరమైన ఆరుద్ర నక్షత్రం ధనుర్మాసంలో వస్తుందండి. శివ ముక్కోటి రోజు వచ్చే పుణ్యతిథి చాలా ప్రత్యేకమైనదండి. ఈ పుణ్యతిథి నాడు శివానుగ్రహం తప్పకుండా కలుగుతుంది. ముక్కోటి ఏకాదశి రోజు ఎలా అయితే విష్ణుమూర్తిని నారాయణుని అనుగ్రహం కోసం వెళ్తామో అలాగే ఈ శివ ముక్కోటి రోజున కూడా శివాలయానికి వెళ్తే ఆ ఈశ్వరుని అనుగ్రహం మన మీద ఎల్లప్పుడూ ప్రసరింపబడుతుందండి. ఈ శివ ముక్కోటి రోజు చాలా అత్యంత పుణ్యతిథి కాబట్టి శివాలయంలో ఉత్తర ద్వారం గుండా శివదర్శనం చేసుకుంటే కోటిసార్లు ఈశ్వరాభిషేకం చేసిన ఈశ్వర అర్చన చేసినంత పుణ్యం లభిస్తుందండి. కష్టాలు వచ్చినప్పుడు ధనుర్మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం రోజున పువ్వులతో శివలింగాన్ని తయారు చేసి అర్చన చేసి నాటు ఆవు నెయ్యితో అభిషేకం చేయడం వలన శివానుగ్రహం కలుగుతుందండి. నూకలు లేని బియ్యంతో పాయసం చేసి శివునికి నివేదన చేసి ఆ పాత్రను దానం చేయాలండి. ఈశ్వరుడిని ఈ విధంగా పూజిస్తే మంచి ఫలితం కలుగుతుందండి. ఆర్థిక ఇబ్బందులు అప్పుల బాధలు తొలగిపోవాలన్నా శివునికి అభిషేకం చేయాలండి. ఆవు పెరుగుతో తెల్ల జిల్లేడు పువ్వులతో అభిషేకం చేసి ఎర్రటి మందార పువ్వులను స్వామికి సమర్పించడం వలన సర్వసుఖాలు కలుగుతాయండి. ఈ శివ ముక్కోటి పుణ్యదినమున ఆ పరమశివునికి తీపి పదార్థాలు ఏవైనా నైవేద్యంగా సమర్పించవచ్చండి. ముఖ్యంగా గోధుమ రవ్వతో చేసిన నైవేద్యాన్ని శివునికి సమర్పించడం వలన జాతకంలోని గ్రహ దోషాలు తొలగుతాయండి. ఈ శివ ముక్కోటి పుణ్యదినమున ఆ పరమశివుణ్ణి లింగ రూపంలో పూజించాలండి. ఆరుద్ర నక్షత్రం వచ్చిన రోజున ప్రత్యేకంగా ఆ శివయ్యకి పూజలు చేయడం వలన భక్తి శ్రద్ధలతో కొలవడం వలన అష్టైశ్వర్యాలని పొందవచ్చండి. ఆరుద్ర నక్షత్రం అంటేనే అన్నాభిషేకం అండి. శివునికి ఎంతో ఇష్టమైన అభిషేకం ఈ అన్నాభిషేకం అండి. ఈ ఆరుద్ర నక్షత్రం రోజున అన్నాభిషేకం చేయడంతో పాటు అన్నదానం కూడా చేయాలండి. శివునికి శివ బంధువులకి అన్నదానం చేయడం చాలా మంచిదండి. ఇవాళ ఆరోగ్యం కోసం మృత్యుంజయ స్తోత్రం, ఐశ్వర్యం కోసం శివ పంచాక్షరి స్తోత్రం, వివాహం జరగాలనుకునేవారు పాశుపత మంత్రం పఠించాలండి. తెలుసుకున్నాం కదా అండి శివ ముక్కోటి మరియు ఆరుద్ర నక్షత్ర దర్శన మహోత్సవం గురించి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. సెలవు మరి.